హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మయూరిస్ కిచెన్. ఇవాళ మనం పక్కా కొలతలతో దోశల పిండి తయారు చేసుకోవడం ఎలాగో చూద్దాం రండి. దోశలు క్రిస్పీగా క్రంచీగా రావాలంటే ఎటువంటి టిప్స్ పాటించాలో చూద్దాం. మీరు కనుక ఈ టిప్స్ని పాటించి దోశను వేశారంటే మీ ఇంటిల్లిపాది మీకు ఫ్యాన్స్ అయిపోతారండి. ఎలా చేసావని అయితే చూద్దామా ఫ్రెండ్స్. ఈ అద్భుతమైన దోశ పిండిని ఎలా తయారు చేసుకుంటామో ముందుగా ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులోకి 2 గ్లాసెస్ కనుక రేషన్ బియ్యంలో కొంచెం డస్ట్ ఉంటుంది కదా, అందుకోసమనే మనం 2 టైమ్స్ వాష్ చేసి తీసుకుందాం. అందులో ఏ గ్లాస్తో అయితే మనం బియ్యం 2 గ్లాసెస్ తీసుకున్నామో దాంతో 1/2 గ్లాస్ వరకు మినపప్పు తీసుకోవాలి. అదే సేమ్ 1/2 గ్లాస్తో శనగపప్పు కూడా తీసుకోవాలి. మరియు ఒక 1/2 టీ స్పూన్ మెంతుల్ని కూడా తీసుకొని బాగా 1 నుండి 2 సార్లు వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత వాటర్ క్వాంటిటీ అనేది మనం పప్పుకు కానివ్వండి ఇలా బియ్యానికి కానివ్వండి సరిపడా తీసుకోవాలి. లేదంటే పప్పులు కానివ్వండి బియ్యం కానివ్వండి నానవు. ఇలా నానలేదంటే దోశలు సరిగా రావండి, గట్టిగా వస్తాయి. అలాగే మనం బియ్యం తీసుకునేటప్పుడు అవి రేషన్ బియ్యమైనా లేదంటే దోశల బియ్యమైనా అవి మాత్రమే తీసుకోవాలి. ఇలా సరిపడా వాటర్ని తీసుకున్నాక దానిపై మూత పెట్టుకొని 4 నుండి 5 గంటల వరకు వదిలేయండి. 5 గంటల తర్వాత మనం ఒక చిన్న బౌల్ తీసుకొని మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో ఆ గ్లాస్తో 1/2 అటుకులు తీసుకొని ఒకసారి వాష్ చేసుకొని వాటర్ పోసుకొని మరోసారి నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఈ అటుకుల్ని పక్కకు పెట్టుకొని మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యం ఉంది కదా, అది మిక్సీ బౌల్ తీసుకొని అందులో కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలి. ముందుగా సగం యాడ్ చేసుకొని అందులో వాటర్ యాడ్ చేసుకోవాలి. కొంచెం మనం దోశ బ్యాటర్ ఎంత పలచగా ఉండాలో ఆ వాటర్ అన్ని ఇప్పుడే యాడ్ చేసుకోవాలండి. తర్వాత దోశ వేసేటప్పుడు యాడ్ చేసుకోకూడదు. ఇలా మిక్సీ పట్టి మరో బౌల్లోకి తీసుకోవాలి. చూడండి టెక్స్చర్ అనేది ఇలా ఉండాలి. పిండి అటుకుల్ని కూడా మిక్సీ పట్టుకునేటప్పుడే ఇందులోనే వేసి మిక్సీ చేసుకోవాలి. మనం ఇప్పుడు ఈ పిండిని మూత పెట్టుకొని వదిలేయాలి. దానికన్నా ముందుగా మనం ఇలా కలుపుతుంటాం కదండి, ఇలా కలిపేటప్పుడు ఎప్పుడే కానివ్వండి కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలపకూడదు. మనం ఇప్పుడు 6-7 గంటల తర్వాత మనం మూత తీసి చూసినట్లయితే ఇలా డఫ్ ఫామ్ అయి ఉంటుంది. దీన్ని గరిటెతో పైకి ఇలాగా కలుపుతూ ఉంటే చూడండి ఎలా ఫర్మెంటేషన్ అయి ఉంటుంది. ఇప్పుడు ఈ పిండిని ఒకసారి రౌండ్గా తిప్పుకోండి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ కనుక రవ్వ తీసుకొని బొంబాయి రవ్వని తీసుకోండి. అదే స్పూన్తో 1/2 టీ స్పూన్ చక్కెరని తీసుకోండి. 1 టీ స్పూన్ కనుక ఉప్పు తీసుకొని కాస్త వాటర్ యాడ్ చేసుకొని మరోసారి కలుపుకోండి. ఇందులోకి ఎప్పుడే కానివ్వండి మళ్ళీ మనం వాటర్ తీసుకోకూడదండి, ఎందుకంటే మనం మిక్సీ వేసుకునేటప్పుడే దీనికి సరిపడా వాటర్ వేసుకున్నాము. దీన్ని ఒకసారి ఇలా కలుపుకోండి రౌండ్గా. దాన్ని తిప్పుతూ గిన్నెని తిప్పుతూ కలుపుకోండి. ఇలా మనం రౌండ్గా తిప్పలేదంటే ఇప్పుడు ఇందులో ఫామ్ అయిన బబుల్స్ ఉంటాయి కదండి, అన్నీ పోతాయి. అప్పుడు మనకు దోశ అనేది క్రిస్పీగా రాదండి. ఇప్పుడు మనం దోశ ఎలా వేసుకుందామో చూద్దాం రండి. ఇంకా ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని అది హీట్ అయ్యాక 2 గరిటెలు కనుక పిండిని తీసుకొని ప్యాన్ పై వేసుకొని ఇలా రౌండ్గా తిప్పాలి. ఇలా మనం దోశ వేసుకునేటప్పుడు గరిటె సహాయంతో కానివ్వండి చిన్న సైజ్ బౌల్స్ సహాయంతో కానివ్వండి వేసుకోండి. ఇలా దోశనంతా తిప్పాక ఒకసారి పైనుండి కాస్త ఆయిల్ చుట్టూ వేసి ఇప్పుడు మనకి దోశ క్రంచీగా రావాలంటే ఎప్పుడే కానివ్వండి దోశని హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి. దోశ కాస్త క్రిస్పీగా రావాలంటే ఈ మాత్రం రెడ్డిష్ బ్రౌన్ దాకా వచ్చేదాకా ఉంచండి. ఇప్పుడు మనం గరిటె సహాయంతో దోశని ఇలా అంచుల్ని మెల్లగా నిదానంగా కదుపుకుంటూ తీసుకోవాలి. ఇప్పుడు బౌల్లోకి సర్వ్ చేసుకోండి. అంతే అండి, మనకు ఎంతో టేస్టీ అయినా క్రిస్పీ అయినా దోశ రెడీ. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.